హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రైమ్. నేనైతే మీకు ఈ వీడియోలో దిస్ వీక్ థియేటర్లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి అయితే చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మూవీ డెకాయిట్, స్టారింగ్ బై అడ్విశేష్, మృణాల్ ఠాకూర్, ప్రకాష్ రాజ్, సునీల్ మెయిన్ లీడ్లో ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ యాక్షన్ డ్రామా థ్రిల్లర్గా అయితే రాబోతుంది. చెప్పాలంటే ఈ మూవీ చాలా రోజుల ముందే రావాల్సిండేది. మార్చ్ 19th ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సిండేది. పోస్ట్పోన్ అయ్యి April 10th ఫైనల్లీ రిలీజ్ అయితే కావస్తుంది. ఇక ఈ మూవీ రన్ టైం గురించి మాట్లాడుకుంటే 2 hours 32 minutes వరకు అయితే ఉంది. వచ్చిన ట్రైలర్ అయితే మంచిగా ఉంది గైస్, చూడని వాళ్ళు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే మనకి కనిపించబోతున్నారు. మనం ఇప్పటివరకు చూడనంత విధంగా అయితే ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ అయితే యాక్ట్ చేస్తున్నట్లు మనం వచ్చిన ట్రైలర్లో చూడవచ్చు. హీరో కూడా ఒక జైలు నుంచి ఎస్కేప్ అవుతున్న సీన్ కూడా మూవీ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా అయితే ట్రైలర్లోనే కనిపించింది. మరి లేట్ చేయకుండా సెకండ్ మూవీలోకి వెళ్ళిపోదాం. సెకండ్ మూవీ వచ్చేసి LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ మూవీ అయితే కామెడీ స్కైఫై జోనర్లో అయితే రాబోతుంది. స్టారింగ్ బై ప్రదీప్ రంగనాథ్, కీర్తి శెట్టి, SJ సూర్య మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా మనకి ఎంతో బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిండేది. ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పిన పోస్ట్పోన్ అయ్యి లాస్ట్కి అయితే April 10th రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ స్కైఫై మూవీ కావడంతో CG వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మూవీ అయితే డిలే అయింది ఇన్ని రోజులు. ఈ మూవీ 2040 హైదరాబాద్లో జరిగే ఒక బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ మూవీ అయితే రన్ అవుతుంది. ఇక ఈ మూవీ రన్ టైం అయితే 2 hours 36 minutes వరకు అయితే ఉంది. వచ్చిన ట్రైలర్ అయితే మంచిగా కామెడీగా అయితే ఉంది. మనకి తెలిసిందేదే కదా, ప్రదీప్ రంగనాథ్ కామెడీ అనేది అయితే మంచిగా జనరేట్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో కామెడీ అయితే మంచిగా అయితే వర్కౌట్ అయితే కనిపిస్తుంది. ఇక మూవీ అయితే April 10th రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కాబట్టి 2 మూవీస్ మంచి మూవీస్ అనే చెప్పుకోవచ్చు. మరి మీరు ఏ మూవీకి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. మీకు ఈ 2 మూవీస్లో ఏ ట్రైలర్ అయితే నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.